మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచేది ఎవరో రేపటితో తేలబోతుంది. అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా బీజేపీ నేతృత్వంలోని షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి మహాయుతి అధికారంలోకి వస్తుందంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై చర్చ నెలకొంది. అయితే గురువారం నాగ్పూర్లోని మహల్లోని సంఘ్ ప్రధాన కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో ఫడ్నవీస్ సమావేశానికి గణనీయమైన ప్రాముఖ్యత సంతరించుకుంది. నవంబర్ 20న జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటర్లను ప్రభావితం చేసి ఓటేసేలా చేసిన ఆర్ఎస్ఎస్ కి ధన్యవాదాలు తెలిపేందుకు ఫడ్నవీస్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ను కలిసినట్టు తెలుస్తుంది. 2022లో జూన్లో శివసేనలో తిరుగుబాటు నేత షిండేని ముఖ్యమంత్రి చేసింది. ముందుగా ఫడ్నవీస్ సీఎం అవుతారని అంతా అనుకున్నప్పటికీ బీజేపీ అధిష్టాన నిర్ణయంతో ఫడ్నవీస్ కు చుక్కెదురైంది. అయితే ఆ సమయంలో తాను ప్రభుత్వంలో చేరబోవడం లేదని చెప్పినప్పటికీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. షిండేను సీఎం చేస్తే ఉద్దవ్ ఠాక్రే శివసేన కుదేలవుతుందని అంతా అనుకున్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి ఎంవీఏ ప్రభుత్వం పతనం తర్వాత ఫడ్నవీస్ సీఎం అయితే లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చేవని బీజేపీ భావిస్తోంది.